జై శ్రీమన్నారాయణ. అరణ్యకాండలో రామలక్ష్మణులు కబంధుణ్ణి దహించడానికి అగ్నిని వెలిగించారు. కబంధుడి శరీరానికి నిప్పు అంటించారు. అప్పుడు అగ్నిలో నుండి నిర్మలమైనటువంటి వస్త్రములతో ఆభరణములతో అతడు పైకి వచ్చి ఇలా అంటూ ఉన్నాడు, రామా శృణు తత్వేన యథా సీతాం అవాప్స్యసి. నేను ఇప్పుడు సీతను పొందేటటువంటి మార్గాన్ని చెబుతున్నాను, విను రామా. ఇప్పుడు నువ్వేం చేయాలంటే, నీలాంటి దురవస్థలో ఉన్నటువంటి మరొక్కడితో నువ్వు స్నేహం చేసుకోవాలి. నీకు అట్లాంటి మిత్రుడు కావాలి. నీలాంటి బాధలు అనుభవిస్తూ ఉండేటటువంటి మిత్రుడు కావాలి. ఆ రకంగా చేస్తే నీ కార్యం సిద్ధిస్తుంది. రామా, అతనెవరంటే సుగ్రీవో నామ వానరః. సుగ్రీవుడు అనేటటువంటి ఒక వానరుడు ఉన్నాడు. అతనితోని నువ్వు స్నేహం చేసుకో అని కబంధుడు చెబుతూ ఉన్నాడు. రామా, నువ్వు సుగ్రీవునితో స్నేహం చేసుకో. ఆ సుగ్రీవుడికి ఇప్పుడు రాజ్యం లేదు. అతని అన్న వాలి అతన్ని వెళ్ళగొట్టాడు రాజ్యం నుంచి. రామా, ఇప్పుడు సుగ్రీవుడు ఋష్యమూకే గిరివరే పంపా పర్యంత శోభితే. పంపా నదీ తీరంలో ఉన్నటువంటి ఋష్యమూక పర్వతం మీద ఉంటూ ఉన్నాడు సుగ్రీవుడు. ఒక 4 వానరులతో కలిసి ఉంటున్నాడు అక్కడ. రామా, సుగ్రీవుడు చాలా గొప్పవాడు. మహావీర్య, మంచి వీర్యము కలిగినటువంటి వాడు. తేజోవాన్, మంచి తేజస్సు ఉంది. అమిత ప్రభ, మంచి పరాక్రమము కలిగినటువంటి వాడు. సత్యసంధో, సత్యసంధుడు. వినీతశ్చ, వినయశీలి. ధృతిమాన్, ధైర్యం కలిగిన వాడు. మతిమాన్, బుద్ధిమంతుడు. మహాన్, శ్రేష్ఠుడు. అంత గొప్పవాడు సుగ్రీవుడు. అయినా అతనికి రాజ్యం లేదు. చాలా బాధల్లో ఉన్నాడు. రామా, అతను తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. మాచశోకే మన క్రుధాహ. రామా, ఇక బాధపడకయ్యా. ఓ ఇక్ష్వాకు కుల తిలక శ్రీరామచంద్ర, భవితవ్యం హి యచ్చాపి న తచ్చక్యం ఇహ అన్యథా. కానున్నది కాక మానదు, దానిని తప్పించటం ఎవరి వల్ల కాదు. కాలోహి దురతిక్రమ, కాలాన్ని ఎవ్వరూ అతిక్రమించలేరయ్యా. జరగాల్సింది జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏమిటంటే, గచ్చ శీఘ్రం, వెంటనే సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి స్నేహం చేసుకో. రామా, ఆ సుగ్రీవుడితోని భవిష్యత్తులో ఏ విధమైనటువంటి భేదాభిప్రాయాలు రాకుండా ఉండటం కోసం సమాగమ్య దీప్యమానే విభావసౌ, అగ్ని సాక్షిగా ఆయుధాల సాక్షిగా అతనితో స్నేహం చేసుకో, అతన్ని మిత్రునిగా చేసుకో. రామా, సుగ్రీవుడు ఒక వానరుడే, కాదనను. ఈ కోతితో నాకేం పని అని అతన్ని అవమానించకు సుమా. సుగ్రీవుడు కేవలం వానరుడే కాదు, వానర అధిపతి. చాలా గొప్పవాడు, కృతజ్ఞుడు. మీరు అతనికి సహాయం చేసినా చేయకున్నా అతను మాత్రం మీ పని చేసి పెడతాడు. సుగ్రీవుడు సూర్యునికి ఔరసపుత్రుడు. రామా, ఆ సుగ్రీవునికి రాక్షసుల నివాస స్థానాలన్నీ తెలుసు. న తస్య అవిదితం లోకే కించిదస్తి రాఘవ. సుగ్రీవునికి తెలియని స్థానం అంటూ లేదు ఈ భూమి మీద. అన్నీ తెలిసినవాడు కనుక ఆ సుగ్రీవుడితో స్నేహం చేసుకో అంటూ కబంధుడు రామచంద్రుడికి చెప్పి పంపిస్తూ ఉన్నాడు. కబంధుడు శ్రీరామచంద్రునితో అంటూ ఉన్నాడు, రామా, నువ్వు సుగ్రీవునితో స్నేహం చేసుకో. అతడు ఒక్క రోజులోనే నదీన్ విపులాన్ శైలాన్ గిరి దుర్గాని కందరాన్ అన్వీక్ష్య. సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి,
సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.